వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆర్సీబీ ఘన విజయం సాధించి రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది, ఆర్సీబీ ఎలా గెలిచింది, పూర్తి సమాచారం ఈ వీడియోలో రివ్యూ చూద్దాం. సో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సో ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ 57 బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో చైనల్ హెన్రీ కేవలం 15 బంతుల్లో 35 పరుగులు చేసి స్కోర్ను 200 దాటించింది. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోర్ సాధించి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు అనే విధంగా చేశారు. సో 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్ గ్రేస్ హారిస్ రూపంలో షాక్ తగిలింది. కానీ ఆ తర్వాత కెప్టెన్ స్మృతి మందాన 87 మరియు జార్జియా వోల్ 79 మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. వీరిద్దరూ రెండో వికెట్కు 165 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను వన్ సైడ్ చేసేశారు. ముఖ్యంగా మందాన కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం హైలైట్. సో చివరి 2 ఓవర్లలో వరుసగా వికెట్లు పడడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో 10 పరుగులు రావాల్సి ఉన్న దశలో రాధా యాదవ్ వరుసగా 2 సార్లు ఫోర్లు బాది 2 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయాన్ని అందించేసింది. సో డియర్ ఫ్రెండ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 4వసారి ఫైనల్కు చేరిన రన్నరప్గా మిగిలిపోవడం పాపం ఆ జట్టు అభిమానులకు నిరాశ మిగిలింది. కానీ ఆర్సీబీ మాత్రం ఈసారి కప్ మళ్ళీ మందే అని నిరూపించింది. ఈ మ్యాచ్లో మీకు నచ్చిన మూమెంట్ ఏది, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.